వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నల్లగొండ జిల్లాలో 9th క్లాస్ విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో నిర్వహించిన SA2 అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ 2లో బిట్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ని మనం పరిశీలిద్దాము. ఇక్కడ మొత్తం 20 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 20 ప్రశ్నలలో ఎన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్ జోన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న మొత్తం టైమ్ జోన్ల సంఖ్య A6, B12, C24, D28. సో సరైనటువంటి సమాధానము C24 అండి. ఒక్కొక్క గంటకు ఒక్కొక్క టైం జోన్ ప్రకారంగా మొత్తం 23 గంటలకు 23 టైం జోన్లను విభజించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ ఆర్ లెవ్డ్ ఆన్ ది ప్రాఫిట్ ఎర్నడ్ ఇన్ బిజినెస్. ఈ క్రింది వాటిలో వ్యాపారంలో వచ్చినటువంటి లాభాల మీద విధించేటటువంటి పన్ను ఏది? A, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను, B, కార్పొరేట్ ట్యాక్సే, C, సేల్స్ ట్యాక్స్, D, ఎక్సైజ్ ట్యాక్స్. సో బిజినెస్ చేసినప్పుడు దాని మీద వచ్చినటువంటి లాభాల మీద వేసేటువంటి పన్ను B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, కార్పొరేట్ ట్యాక్స్. థర్డ్ క్వశ్చన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ కంట్రీ. A, ఫ్రాన్స్, B, జర్మనీ, C, అమెరికా, D, ఇంగ్లాండ్. పారిశ్రామిక విప్లవము ఈ క్రింది వాటిలో ఏ దేశంలో ప్రారంభమైంది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ D, ఇంగ్లాండ్. ఫోర్త్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ ద సీక్రెట్ సొసైటీ విత్ ద నేమ్ యంగ్ ఇటలీ. యంగ్ ఇటలీ అనే పేరుతోటి ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? A, గిసిపి మాజిని, B, విక్టర్ ఇమాన్యుయల్ II, C, బిస్మార్క్, D, కౌంట్ కౌర్. సో ఇది ఇటలీ ఏకీకరణకు సంబంధించినటువంటి ప్రశ్న. సో సరైనటువంటి సమాధానము A, గిసిపి మాజిని. ఫిఫ్త్ క్వశ్చన్, ద కంట్రీ వేర్ ఇన్కా సైట్ పీపుల్ వర్షిప్ మచుపిచు. ఇన్కా ప్రజలు ఆరాధన చేసే మచుపిచు అనే స్థలం ఉన్న దేశం ఏది? A, పెరు, B, చిలీ, C, మెక్సికో, D, బ్రెజిల్. సో సరైనటువంటి సమాధానము A అండి, పెరు. సిక్స్త్ క్వశ్చన్, ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ LTTE బిలాంగ్స్ టు. LTTE అనేటటువంటి తీవ్రవాద సంస్థ ఏ దేశానికి చెందినది? A, పాకిస్తాన్, B, చైనా, C, ఇండియా, D, శ్రీలంక. సరైనటువంటి సమాధానము D అండి, శ్రీలంక. హూ గేవ్ ద స్లోగన్ జల్ జంగల్ జమీన్. జల్ జంగిల్ జమీన్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? A, బిర్సా ముండా, B, అల్లూరి సీతారామరాజు, C, సేవాలాల్, D, కొమరం భీమ్. సరైనటువంటి సమాధానము D అండి, కొమరం భీమ్. ఎయిత్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడు 4 ప్రభుత్వ రకాలు ఇచ్చారు, రైట్ సైడ్ వాటి యొక్క స్వభావం ఇవ్వటం జరిగింది. సో వాటిని మ్యాచింగ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ చూడండి, 1, మోనార్కీ అంటే రాజరికం, 2, డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పాలన, C, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, 4, ఫ్యూడలిజం అంటే భూస్వామ్య వ్యవస్థ. రైట్ సైడ్ ABCD ఇచ్చారు. A, రూల్ అగైన్స్ ద విల్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగే పరిపాలన. B, రూల్డ్ బై దోస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు పరిపాలించే విధానము. C, హెరిడిటరీ రూల్, వంశపారంపర్యంగా వచ్చేటటువంటి పరిపాలన. D, ఎక్స్ప్లోసివ్ రూల్ విత్ హై ల్యాండ్ హోల్డింగ్స్, ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు మరి తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళని దోచుకునేటటువంటి పరిపాలనా వ్యవస్థ. సో మనం మ్యాచింగ్ చేయాలి. ఇందులో మనకి అన్నీ తెలియకపోతే మనము ఎలిమినేటెడ్ ప్రాసెస్లో కూడా పోవచ్చు. చాలామంది పిల్లలకి తెలిసింది ఏంటంటే డెమోక్రసీ అంటే చాలామందికి తెలుసు, రూల్డ్ బై దోజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అంటే ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు పరిపాలించే పద్ధతి. సో 3B కింద ఆప్షన్స్లో 3B ఎక్కడ ఉంది చూడండి, Bకి ఇవ్వడం జరిగింది 3B, మిగతా వాటిలో లేదు. సో ఇది తెలిసినట్టయితే మిగతా అన్ని మనకు తెలియకపోయినా కూడా, ఎందుకంటే 3B అనేది 2 లేదు, ఒకటే ఉంది, B ఆప్షన్లో ఉంది. సో మనం పెట్టేయచ్చు. సో ఆ రకంగా చూసినట్లయితే B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. అయినా మిగతా కూడా చూద్దాం. 1C అంటే మోనార్కీ అంటే హెరిడిటరీ రూల్ అంటే రాచరికం అనేది వంశపారంపర్యంగా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి 2A అంటే డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పాలన అంటే ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పాలన అంటే ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవు, రూల్ అగైన్స్ ద విల్ ఆఫ్ ది పీపుల్. ఆ తర్వాత వచ్చేసి 3B తెలుసుకున్నాము, డెమోక్రసీ అంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు పరిపాలించే ప్రభుత్వము. అండ్ 4D ఫ్యూడలిజం అంటే కొంతమంది భూస్వాములు మరి చిన్న రైతులను ఎక్స్ప్లాయిటేషన్ అంటే వాళ్ళని దోచుకునేటటువంటి చిన్న రైతులను దోచుకునేటటువంటి వ్యవస్థ. 9th క్వశ్చన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్. విద్యా హక్కు చట్టం అనేది క్రింది వాటిలో దేనిలో భాగం?
ఏ రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు, బి రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛా హక్కు, సి రైట్ టు స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రపు హక్కు, డి రైట్ టు ప్రాపర్టీ అంటే సంపాదనను సంపాదించుకునేటటువంటి హక్కు అంటే ఒక రకంగా ఆస్తి హక్కు. సో వీటిలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎందులో భాగం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అండి, రైట్ టు లైఫ్, జీవించే హక్కులో భాగమే విద్యా హక్కు. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ అట్రాసిటీస్ అండ్ సెక్సువల్ హరాస్మెంట్? ఈ క్రింది వాటిలో పిల్లల్ని వేధించే మరియు లైంగికంగా హింసించేటటువంటి దానికి వ్యతిరేకంగా చేసినటువంటి చట్టం ఏది? ఏ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్, బి ద జువైనల్ జస్టిస్ యాక్ట్, సి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, డి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. సో సరైనటువంటి సమాధానము సి అండి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. దీన్ని సంక్షిప్తంగా పోక్సో అంటాము. POCSO, పోక్సో యాక్ట్. 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు గెట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్? డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉండవలసినటువంటి కనీస వయస్సు ఎంత? ఏ 16, B 17, C 18, D 21. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి అండి, 18 సంవత్సరాలు. 12th క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ మానిటర్స్ ఇండియన్ మానిటరీ సిస్టమ్? భారతదేశంలో ద్రవ్య విధానాన్ని మానిటరింగ్ చేసేటటువంటి సంస్థ ఏది? ఏ SBI, B RBI, C నాబార్డ్, D LIC. సో రైట్ ఆన్సర్ ఈస్ బి అండి, RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ డస్ నాట్ అఫెక్ట్ సాలినిటీ ఆన్ ది సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ ది ఓషియన్? ఈ క్రింది వాటిలో మహాసముద్రాలలో ఉపరితలం మీద లవణీయతను ప్రభావితం చేయని కారకం ఏది? ఏ ఎవాపరేషన్ అంటే నీరు ఆవిరి కావటం, బి ప్రెసిపిటేషన్ అంటే అవాపాతము, సి ద ఓషియన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు, డి ఓషియన్ డెప్త్ అంటే మహాసముద్రాల లోతు. సో సాలినిటీని అంటే లవణీయతను ప్రభావితం చేయని అంశము ఈ నాలుగిటిలో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఓషియన్ డెప్త్, సముద్రపు యొక్క లోతు. 14th క్వశ్చన్, ద వెరీ హార్డ్ రాక్స్ ఆర్ కట్ ఎ వెరీ నారో వ్యాలీ అండ్ ద సైడ్స్ వెరీ స్టీప్ బై ద రివర్ ఈజ్ కాల్డ్ యాజ్? రాళ్ళు చాలా గట్టిగా ఉన్నటువంటి ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీనిని ఏమంటారు? ఏ వి షేప్డ్ వ్యాలీ అంటే వి ఆకారపు లోయ, బి క్యానియానే అంటారు తెలుగులో కూడా దాన్ని, సి ప్లంగ్ పూల్ అంటే దుముకు మడుగు, డి గార్జెస్, తెలుగులో కూడా గార్జెస్ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, గార్జెస్. 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఏన్షియంట్ కామన్ ఓషియన్? ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒకే ఒక మహాసముద్రము ఏది? ఏ పేంజియా, బి పెంతాల్సా, సి లారేషియా, డి గోండ్వానా. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితము భూగోళం మీద మొత్తం నీరంతా ఒకటే సముద్రంగా ఉండేదని మనం చెప్పుకున్నాం కదా. సో దాన్ని ఏమంటారు? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, పెంతాల్సా. దాన్ని సూపర్ ఓషియన్ అంటాము. భూభాగం అంతానేమో పేంజియా అనేది, జలభాగం మొత్తాన్ని పెంతాల్సా అనేది. సూపర్ కాంటినెంట్, సూపర్ ఓషియన్. ఆ తర్వాత అవి స్ప్లిట్ అయ్యి అనేక రకాల మహాసముద్రాలుగా విడిపోవడం జరిగింది. 16th క్వశ్చన్, మ్యాచింగ్. క్రింది వాటిని జతపరచాలి. లెఫ్ట్ సైడు 1 స్పేరియా, 2 బయోస్, 3 అట్మాస్, 4 హడర్. రైట్ సైడు ఏ వేపర్, బి లైఫ్, సి వాటర్ అండ్ డి స్పియర్. సో మనకి స్పేరియా అంటే స్పియర్ అండి. సో 1D కింద ఆప్షన్లో 4 దేనికి ఉంది? 1D ఏకుంది, బీకుంది. సో నెక్స్ట్ మనము బయోస్ అంటే లైఫ్, 2B చూడాలి. 2B ఏలో ఉంది, బీలో కూడా 2B ఉంది. నెక్స్ట్ దానికి పోవాలి మనము 3 అట్మాస్ అంటే వేపర్. సో మనము అట్మాస్ అంటే వేపర్ అంటే ఇక్కడ 3A వచ్చేసి బీలో ఉంది చూడండి, ఏలో లేదు, 3C ఉంది. సో బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలింది హడర్ మీన్స్ వాటర్. సో బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1D, 2B, 3A అండ్ 4C. బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్, ఇండియన్ ఫార్మర్స్ మెయిన్లీ హ్యావ్? భారతదేశంలో ఉన్నటువంటి రైతులు కలిగి ఉన్నది ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క లక్షణం? ఏ బిగ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే పెద్ద మొత్తంలో భూమిని కలిగి ఉన్నారు, బి బిగ్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్, సి స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్, డి మీడియం ల్యాండ్ హోల్డింగ్స్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. భారతదేశంలో ఉన్నటువంటి రైతులు చాలామంది
కొద్ది భూమి మాత్రం అంటే కమతాల పరిమాణం చాలా కొద్దిగా ఉంటుందన్నట్టు, కొద్ది భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్, క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. భారతదేశ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ క్యాపిటల్ అని దేన్ని అంటారు? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి ఢిల్లీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి, బెంగళూరు. 19th క్వశ్చన్, మౌసమ్ మీన్స్. మౌసమ్ అనగా ఏ స్పేరియా, బి విండ్, సి మాన్సూన్, డి సైక్లోన్. ఏ స్పేరియా అంటే ఆవరణము, బి విండ్ అంటే గాలి, సి మాన్సూన్ అంటే ఋతుపవనము, డి సైక్లోన్ అంటే తుఫాను. సో మౌసమ్ అనేటటువంటి పదము నుంచే మనకి మాన్సూన్ అంటే ఋతువు అనేది వచ్చింది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 28th క్వశ్చన్, ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్ ఎవరు? ఏ శక్తికాంత దాస్, బి వేణుగోపాల్ రెడ్డి, సి రంగరాజన్, డి రఘురామ్ రాజన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, శక్తికాంత దాస్. సో ఇవ్వండి మొత్తం 20 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి సరైనటువంటి సమాధానం చేయగలిగారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.